అందరికీ హాయ్ అండి. తిరిగి శ్రీప్రతులకి స్వాగతం. ఈ రోజు మంచి రుచికరమైన హెల్దీ రెసిపీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను చేసిన ఈ రెసిపీని ఒక్క రకం చేపతోనే కాదండి, అన్ని రకాల చేపలతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ చేపల పులుసు చేయడానికి నేను ఒక్క చుక్క నూనె కూడా వాడలేదు. నూనె లేకుండా చేపల పులుసు చేస్తుంది రుచి ఎలా ఉంటుందని అనుకుంటున్నారా? ఈ చేపల పులుసు రుచి అయితే అదర్స్. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మీ దగ్గర అంత సమయం లేదా? త్వరగా చింతపండు నానాలంటే వేడి నీటిలో నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ల ధనియాల్ని వేస్తున్నాను. అలానే 1 టీ స్పూన్కి కొంచెం తక్కువగా జీలకర్రను వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, మరో 1/4 టీ స్పూన్ మిరియాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని దోరగా వేయించుకుంటున్నాను. ఇవి ఇప్పుడు వేగాయి. వీటిని పక్కకు తీసి ఇదే పాన్లో 10 కాశ్మీరీ ఎండుమిర్చిని వేసి వేయించుతున్నాను. ఇవి కూడా ఒక 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటివి చల్లారాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఒక పల్సిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే చల్లారినటువంటి కాశ్మీరీ మిర్చిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను. దీనికి గాను ఒక చిన్న కొబ్బరికాయను తీసుకున్నాను. అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ రెసిపీలో నేను ఎక్కడ అల్లం వాడలేదని మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఎంతసేపు మిక్సీ పట్టినా కచ్చాపచ్చాగానే ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని మంచినీళ్ళని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నానటువంటి చింతపండుని గుజ్జు కింద తీసి మిక్సీ జార్లో వేసి ఒక పల్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని చేపల పులుసు పెట్టుకునేటటువంటి పాత్రలో పోసుకోవాలి. చేపల పులుసు మనం ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో దానికి సరిపడా నీళ్ళను ఇప్పుడే పోసి కలుపుకోవాలి. చూడండి, ఇది ఇంకా చిక్కగానే ఉంది. ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని వాటర్ని పోసి కలుపుతున్నాను. దీంట్లోకి ఒక 5 పచ్చిమిరపకాయలని చిరుకుల కింద కోసి అలానే ఒక అరచెక్క ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఇది మరుగుతుంటే ఆయిల్ ఎలా తేరిందో. ఈ ఆయిల్ అంతా కొబ్బరిలోంచి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇది కొద్దిసేపు మరిగిన తర్వాత దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో రుచి చూస్తున్నాను. కారం సరిపోయింది, ఉప్పు కొంచెం తక్కువగా ఉందని మళ్ళీ వేస్తున్నాను. ఏవన్నా ఎక్కువ తక్కువలుంటే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ చేపల పులుసు చేయడానికి నేను తీసుకున్నటువంటి ఫిష్ లేడీ ఫింగర్ ఫిష్. అదేనండి, మనం వీటిని అరటికాయ పరిగని, అలానే దొందులని, మరొక పేరు కెన్ ఫిష్ అని చాలా రకాలుగా పిలుస్తాం వీటిని. ఈ చేప రుచి విషయానికి వస్తే రుచి అమోఘంగా ఉంటుంది. మనం రెగ్యులర్ గా కొనుక్కునే చేపలకు ఉండేటటువంటి నీచు స్మెల్ అనేది ఈ చేపలకు అస్సలు ఉండదు. ఈ చేపల పులుసు చేయడానికి తీసుకున్నటువంటి ఈ చేపలన్నీ కలిపి 1 కిలో ఉన్నాయి. చేప ముక్కలు పులుసులో వేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా చేప ముక్కలన్నీ పులుసులో కలిసే విధంగా కలుపుకోవాలి.
స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మూత అనేది కొంచెం గ్యాప్తో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, అలా ఉడికించుకున్న తర్వాత ఇది చూడ్డానికి అచ్చం ఆయిల్ వేసి వండినట్టే ఉంది కదా. ఈ చేపల పులుసు అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఇలానే ఉంచుకోవాలి. చూడండి, చాలా రుచికరమైన లేడీ ఫింగర్ చేపల పులుసు తయారైంది. ఇప్పుడు ఈ చేపల పులుసుని ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. వీటి ధర చెప్పడం మర్చిపోయానండి. కేజీ వచ్చి 400 రూపాయలు. ఈ చేపల్ని ఎక్కువగా చెన్నై వాళ్ళు బాగా ఇష్టపడతారండి. ఈ చేప మీకు అందుబాటులో దొరుకుతుందా? అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీటి రుచి ఏంటో మీకు కూడా తెలుస్తుంది. ఈ చేపల పులుసుకి మంచి కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది తందూర్ రొట్టి. మా శ్రీప్రతుల స్టైల్లో ఈ చేపల పులుసుని మీరు పెట్టి ఒక్కసారి తందూర్ రొట్టి కాంబినేషన్ లో ట్రై చేయండి. ఇది కదా మంచి కాంబినేషన్ అని చెప్పి మా శ్రీప్రతులు తలుచుకుంటారు. ఈ చేప ముక్క చూడ్డానికి ఎంత డిలీషియస్ గా ఉందో. ఇది చూడ్డానికి కొంచెం ఇంచుమించులా చిన్న కొరమేలతో చేసినటువంటి చేపల పులుసులా ఉంది. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లేడీ ఫింగర్ ఫిష్ ముక్క అయితే చాలా రుచిగా ఉంది. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ని చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. చేపలో ముళ్ళుంటాయని చేపని ఇగ్నోర్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి చేపల్ని పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ చేపల ముళ్ళు విషయానికి వస్తే దీని మధ్యలో ఒకటే ముళ్ళు ఉంటుంది, వేరే ముళ్ళు అనేది ఉండదు. మరో మంచి వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.